ప్రయాగ్రాజ్కి పోయి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ ఆడికైనా అయోధ్య పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవుతాం అనమాట. నీళ్ళు వచ్చేసి 2 months అంటే 2 months చల్లగా ఉండే. ఎట్లుండే అందరు నడు నీళ్ళు చాలా ఐస్ లెక్క ఉండే. ఎట్లా వేసినారు ఎట్ట కావు కావు ఇంకా ఇంకా మమ్మీ గుడి ఎట్లుండే మమ్మీ ఎట్లా అనిపించింది గుడి? మస్తుంది బేట. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చల్లగా గరము చేసుకొని బయటకు పోవాలి. కరెక్ట్. నువ్వు మారిపోయావు పిల్ల. చేస్తావా చల్ల నీళ్ళు? చంపాలి నేగుస్తుంది. నువ్వు కూర్చొని వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. చిట్టి చిలక దిగవా పైసలు ఉన్నాయి కట్టుకున్నా చూపి చూపి. అలా అయితే లేదు, చాలా తిరిగేసినాం ఈ 3-4 days. మస్తు తిరిగేసినాం మేము. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ అనమాట. ఈరోజు పొద్దు అలా టైము 4:45 అవుతుంది అనమాట. మనమైతే ఈరోజు 3 days కంప్లీట్ చేసినాం. మనం కాశీలో 3 days అయితే కంప్లీట్ చేసినాం అనమాట. మనం ఈరోజు ప్రయాగ్రాజ్ అయితే పోతున్నాము. ప్రయాగ్రాజ్కి పోయి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ ఆడికైనా అయోధ్య పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవుతాం అనమాట. వీడికైనా ఒక 2-3 hours జర్నీ ఉంటుంది. సో అందుకనే మనం ఇక్కడ ఒక చిన్న ఏమంటారు అయోధ్యకి మళ్ళీ జర్నీ. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒక తుఫాన్ వెహికల్ మాట్లాడుకుని, ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక తుఫాన్ వెహికల్ మాట్లాడుకొని పోతున్నాం అనమాట. మనము ఒక 2-3 hours వండుకున్నాం అంటే 2-3 hours 2.5. గైస్ ఇక్కడైతే చాలా చలి ఉందన్నమాట. మేమైతే ఎప్పుడే మన వెహికల్ దిగి ప్రయాగ్రాజ్కి అయితే వచ్చాము. ఎందుకు ఇట్లా బొంతలు ఉన్నామంటే మేము మొత్తం 2 much అంటే 2 much చలి ఉంది. ఇక్కడ కూడా చూస్తారు కదా, అంటే ఇక్కడ ఏమంత అర్థమైతే లేదు, లైవ్లో అర్థమవుతుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 15 ఉందన్నమాట. 15లో మళ్ళా చల్ల నీళ్ళు. మమ్మీ ఛాయా చాయ్ చాయ్ ఏం చల్లగా ఉందా? మనం అయితే వీడికెళ్ళి స్నానం చేయాలంటే బోట్ లో పోవాలన్నమాట. చేస్తావా చల్ల నీళ్ళు? నువ్వు చేస్తా? నువ్వు నేను డైరెక్ట్ ఈత. సో గైస్ మీకు ఇట్రా మా స్నానం చేసేటప్పుడు, ఐ మీన్ నీళ్ళలో మునిగేటప్పుడు మా అత్త ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కవర్ చేసి ట్రై చేస్తా అనమాట. మస్తు నవ్వుకుంటారు మీరు. చేసా చలిలా? అందుకే డబ్బా పెట్టుకో ఇంట్లో చేస్తాను. నువ్వు కేస్తానే నీళ్ళలా దిखाओ జీలా. ఏ జీలా? హైదరాబాద్. ఇట్లా చల్లి మళ్ళీ సైడ్కి మనం అయితే బోట్ మాట్లాడుకొని బోట్ ఎక్కి నేపాల్ ఉంది. నేపాల్ సైడ్కి మళ్ళీ 150 kilometers పోతే అయోధ్య వస్తుంది. ఆడికైనా మళ్ళీ 150 kilometers పోతే నేపాల్ వస్తుంది అనమాట. గైస్ చూసుకొని అయితే మనకి సన్ రైజ్ అయితే కనిపిస్తుంది అనమాట. మనమైతే స్నానం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. కానీ ఈడ ఒక ట్విస్ట్ అయితే ఉంది.
మధ్యలో చేపిస్తారు. ఏదైతే నడి నది ఉందో నది ఉంది మధ్యలో ఒక జాలి వేసి దాంట్లో అన్న మునిగిపిస్తారు. అందులో చుట్టుముట్టు కట్టెలు కట్టి జాలి కట్టి అందులో మునిపిస్తారు. సపోజ్ కూసో ఇఫ్ ఇన్ కేస్ ఆ తాడిగిట తెగిపోయింది అనుకో, మనం 20-30 ఫీట్ల లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. నేనంటే ఏదో బోటు పట్టుకున్నా, నాకు అసలు ఏం కాదు. పక్క ఉన్నారు మా మమ్మీ, మా పెద్దమ్మ, మా శైలక్క, వీళ్ళకి అవుతుంది అనమాట. చాలా లావు జరుగు, నీకే సరిపోతారు ఒకసారి. గాయస్ మనమైతే తెలిసాము స్నానం చేసేటప్పుడు. సో గాయస్ మొత్తానికి అయితే మనమైతే స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయినాం అనమాట. మనం అందరము నీళ్ళు వచ్చేసి 2 months అంటే 2 months చల్లగా ఉండే. ఎట్లుండే అందరు నడు నీళ్ళు చాలా ఐస్ లెక్క ఉండే. సో చల్లనీళ్ళు ఎట్లా అనిపించినాయి? బాటిల్ కూడా చల్లనీళ్ళు ఎట్లా అనిపించినాయి? ఓ మా శైలక్క ఏం పట్టించుకోవట్లేదు అన్న. చల్లనీళ్ళు ఎట్లా అనిపించినాయి? అవి పెద్ద మా చల్లనీళ్ళు ఎట్లా అనిపించినాయి? బాగా పెద్ద నీకు ఎట్లా అనిపించినాయి చల్లనీళ్ళు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చల్లగా గరము చేసుకొని బయటకు పోవాలి. కరెక్ట్. నువ్వు మారిపోయావు పెద్దమా. చీ అత్త చల్లనీళ్ళు ఎట్లా అనిపించినాయి? చేయగానే చలి తగ్గింది కదా. మమ్మీ ఎట్లుండే చలి? గజ గజ. తేజ్ ఎట్లుండే చలి? నన్నకి ఎట్లుండే చలి? బా రెడీ పెట్టుకున్నాను ఆన్సర్. మస్తుండే. ఎట్లుండే చలి? మస్తుంది. చలిలాక చలి ఎట్లుండే? ముఖం చూసి చెప్ప. డెడ్లీ డెడ్లీ. గైస్ మనమైతే ఇప్పుడు వీళ్ళు దీపాలు అయితే వదులుతారు అనమాట అందరూ. దీపాలు వదులుతున్నారా? మా అత్త చూడదు, చీరకి స్టిక్కర్ వేయలేదు, చీర కట్టుకుంది. अरे फ्लोटिंग है स्नान किए थे वो ब्लू है। यहाँ कर लीजिए, यहाँ छोड़ देना वो। हमका पूजा यहीं पे कर लीजिए। हाँ ओके ओके ओके. దీపాలు ఇన్నట్లే అయితే ఇప్పుడు దీపాలు ఎట్లా వదులుతారు అన్నమాట. టైం ఇంకా మనము దీపాలు మళ్ళా అది పోయి ఏదైతే బొట్టుకి పోయి నేను కూడా నింపుకోవాలి స్నానం చేయడానికి. మళ్ళా టైం వచ్చేసి 9:47 అవుతుంది. మళ్ళా పోయి లంచ్ ఇచ్చి అప్పుడే లంచ్ అంటారు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మ్యాగీ సీదా ఇడికైనా ఏదో పోతాం. సో మనమైతే దీపాలు వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఇస్తాను కదా. దీపాలు వెళ్ళేటప్పుడు అండ్ మళ్ళీ నేను అడిగిపోతాం కదా ఒడ్డు దగ్గరికి, అడిగిపోయినా కదా. సో గైస్ చూసుకుని మిరాకిల్ జరిగిందనమాట. మన తేజు లంగోని మీద అదే అవి రెట్టేసినాయి అనమాట. ఎట్లా వేసినాయి రెట్ట? కావు కావు గైస్ చెప్పు మళ్ళీ వీళ్ళు బోర్డు రెడీ అవుతారు. వీళ్ళకి సందేడు మనమైతే ఇప్పుడు లంచ్కి అయితే ఆగినాం అనమాట. లంచ్ చేసుకోనికి మనము ఏదో హోటల్ ఉంది. సో ఇప్పుడు వీడికి తినేసి డైరెక్ట్ వీడికి ఒక 4 hours జర్నీ అయితే ఉంది మనకి. డైరెక్ట్ అయోధ్య. ఓకే తింటా ఎప్పుడు ఎట్లుంటది టేస్ట్? తిని వండుకుంటామయ్యా. ఎవరికి నిద్ర లేదనమాట, తిని జరిసేపు వండుకుంటాం అనమాట. మొత్తానికి అయితే మనమైతే మన లంచ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈడ కరెక్ట్ ఈడికి ఒక 4 hours ఉంది. 4.5 hours జర్నీ ఉంది. 4.5 hours జర్నీ ఉంది. అయితే అయోధ్యకి. సో మనం ఈడ వండుకున్నాం అంటే సీదా అయోధ్యలో నిలుస్తాము. సీదికి నాడికి లేచి సీదా గుడికి పోయి దర్శనం చేసుకొని ఆడెంత మీద లైన్ ఉంటుంది అర్థమైతే లేదు, భయం అవుతుంది.
బట్ పోవాల్సిందే మనం. సో ఇప్పుడు జస్ట్ పిల్ల వాడుకొని ఇద్దరం కొడతాం. మళ్ళీ చేతులు పట్టుకుంటుంది, నేను పట్టా పడవచ్చు కొడతా. ఎట్లుంటా అప్పుడు మస్తు కొడతాం. ఒక దిక్కు శైలక్క ఉంటుంది, శైలక్క తొడపాశం పెడుతుంది. మస్తు కొట్టాలి తేజ అక్క, తేజని చాలా పెద్ద మాట్లాడుతుంది. మాట్లాడేమో వచ్చింది. అక్క మమ్మీ ఏం చెప్పింది? కొంచెం దూరం ఏమే, కొంచెం దూరం నేనని చెప్పింది. అంత లేదు, అంత మంచి మాటలు వస్తాయి. మళ్ళీ చంపాలి, నేగుస్తుంది. నువ్వు కూర్చొని వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. చిట్టి చిలక దిగవా నేల ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు? నువ్వు వెళ్ళిపో. కక్కుతావు మీ మీదనే, కక్కుతావు మీ మీదనే. అయితే మనం మొత్తానికి పండుకునేది ఇష్టం అనమాట, కానీ ఇంకా రాలేదు అయోధ్య. ఎన్ని కిలోమీటర్స్ ఉన్నారు పైగా? ఏ చూడు 5-4 ఇంకా 5-4 కిలోమీటర్స్ అయితే ఉంటారు అనమాట. బస్సు పడుకోరు అందరూ. పొద్దున మేము వాటర్ లో స్నానం చేయకపోతే ఆయనకి అసలు కావుతుంది బాబు, ముక్కలకాయలు మళ్ళీ వాటరే కాడుతుంది. మనమైతే కూడా ఆటో దిగి కార్ దిగి ఆటోలు ఎక్కినాం అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి కార్ ఆటోలు ఇట్లా కూర్చున్నా సరిపోకపోతే. మనమైతే కూడా ఇడికెళ్ళి సీదా రామ్ మందిర్ నుంచి వాళ్ళు ఇంకో హనుమాన్ టెంపుల్ అనమాట. కాడికి మళ్ళీ సీదా రిటర్న్ ఇంటికి చిన్న రైట్ బై ఆడ గుడికాయ పెడితే అయిపోతుంది. నిజంగా చెప్తున్నాడా, బొట్టుతో కూడా బిజినెస్ చేస్తారు. పైసలు ఇస్తేనే బొట్టు పెడతామంటారు. మస్తు డిఫరెంట్ ఉందని కదా. చెప్పులు అయితే ఇడిపినాము, భయం అయితే చెప్పులు మననే ఉన్న చెప్పులు. ఎట్లా అనిపిస్తుంది పెద్దాడి లోపల? ఫుల్ ఎంజాయ్. మా పెద్దాడు ఎప్పుడు మొత్తం వైపులు ఉంటాడు అనమాట. ఇంకా నాకు తెలిసి ఒక గుడిలో 2 hours అయితే ఈజీగా పడుతుంది, ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. అదే లోపల పోతున్నాం. దీని నుంచి మళ్ళీ ఈ టెంపుల్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట, ఆ టెంపుల్కి పోతాం. జల్దీ అని నడవండి, ఎందుకు లేటు? ఇంకా ఇంకా వింటారా? నువ్వేం రాలేదు? అవును మరి, వీళ్ళేంది విఐపి దర్శనం మీది. మనం అయితే ఇప్పుడు పోతున్నాం అనమాట లోపలికి. మోస్ట్లీ వీడియో తీయలేరు, అందుకే జర కొంచెం చిన్న క్లిప్స్ చేస్తాం. చూడరు వీడియో ఏదో ఎగ్జాక్ట్గా తెలియాలి, ఇంకా లోపల పోవాలా. సో తీసామన్నమాట. అక్కడ చెప్తున్నా కదా, గుడి వచ్చేసి చాలా పెద్ద ఉందన్నమాట, చాలా బాగుంది. వే టు టెంపుల్ లాకర్ గీకర్ గర్ల్స్ ఫోన్లో వచ్చేసి ఇక్కడ పెట్టాలి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చెప్తున్నా కదా టెంపుల్ అయితే. మమ్మీ గుడి ఎట్లుండే? మమ్మీ ఎట్లా అనిపించింది గుడి? ఎట్లా అనిపించింది తేజీ గుడి? అత్త సూపర్ ఉంది. ఎట్లా అడగకముందు చెప్తున్నావు? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, కానీ టైం లేదు కాబట్టి చూడలేకపోతున్నాము. పెద్దాడు ఎట్లా అనిపించింది? हमारे भगवान जी आशीर्वाद दे रहे, మంచిగా అనిపించింది. ఎప్పుడు अच्छा दिखा. పెద్దవా నీకు
చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది అనమాట. పింటన్నా ఎట్రా ఎట్లా అనిపించింది గుడి? గుడి 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 అయితే మస్తు ఉండే అనమాట. జర కళ్ళలో నీళ్ళు తిరిగినాయి మనకి. లోపల మంచిగా అనిపించింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లోపల పోనీకి ఫోన్ ఫోన్ తీసుకోవాలి. ఫోన్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో హనుమాన్ టెంపుల్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. పోయి మళ్ళీ ఇటు నుంచి సీదీగా మన రూమ్కి వెళ్ళిపోవాలి. ఇంకా చూడడానికి ఎంత దూరం చెప్పు? 4 hours జర్నీ చేయాలి మళ్ళీ. మనమైతే ఇక్కడ నుంచి మనం హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడికి సీదా పోయి మన ఏడైతే ఆటో దిగినామో అక్కడనే మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి మన వెహికల్ ఉందన్నమాట. ఆడ ఆటో ఎక్కినామో ఆడ మన వెహికల్ ఉందన్నమాట. ఆడ మన వెహికల్ ఎక్కి మళ్ళీ సీదా ఆడికైనా ఒక 4 hours జర్నీ అనుకోండి. ఇక్కడ నుంచి ఆడికి ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. ఆడ 1 గంట ఎక్స్ట్రా పడుతుంది. సో వాళ్ళ ఆడికని మన హోటల్కి పోయి ఆడ జర రెస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ పొద్దున 11 o'clock 10 o'clock ఈరోజు ఫుల్ వండుకుంటాము. ఈరోజు రాత్రి తినేసి అలా అయితే లేదు. చాలా తిరిగేసినాం ఈ 3-4 days. మస్తు తిరిగేసినాం మేము. రూమ్లో ఒక అన్నాన్ని అయితే పరిచయం చేస్తాను కదా, డైరెక్ట్ అన్నాన్ని పరిచయం చేసి వీడైతే తీస్తాను కదా. సో మనమైతే ఇప్పుడు ఛాయ్ అయిన వద్దు ప్రేమ వద్దు, అవసరం లేదు. ఏం కావాలా? తండ కాదా? నార్మల్ నార్మల్ తండ ఎందుకు? ఏ సలే వద్దు, నార్మల్ వాటర్. ఇది మనం అయితే ఇప్పుడు ఛాయ్ తాగుతున్నాం అన్నమాట. నంది సో గైస్ మనం అయితే ఇప్పుడు ఛాయ్ తాగుతాం అన్నమాట. ఎందుకంటే చాలా అలసిపోయినాము. ఇక రేపు మేము తిరిగేదా? రేపు ఏం తిరుగుతారు? రేపు స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ ఇంగ్లీష్ బనారస్ షాపింగ్ మొత్తం ఎక్స్పెక్టా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బనారస్ లో? మరి నాకైతే స్వీట్స్ నచ్చినాయి అనమాట. ఒక గులాబ్ జామ్ మస్తు నచ్చింది. మనమైతే ఇప్పుడు ఛాయ్ తాగుతున్నాం. పింటనా ఏమైంది? ఏంటి ఎందుకు తింటారు? నీళ్ళు నువ్వే కట్టుకుంటున్నావా? పైసలు నువ్వే కట్టుకుంటున్నావా? లేవు పైసలు ఏమైనా చూపి. ఏ చూపి. గైస్ మనమైతే ఛాయ్ తాగాము. మనమైతే నిజం చెప్తున్నా, మస్తు అలసిపోయాం మనము. అడిగిన అప్పుడే చాలా అలసిపోయాం మనము. పిచ్చిలు వేస్తుంది అనమాట. టూ మచ్ మంచి ఉంది ఎవరి మంచు చూడరి. గైస్ సిగ్నేచర్ నేర్చుకున్నాం మనం. అనిష్ సో గైస్ మధ్యలో తినడానికి ఆగినామన్నమాట. టూ మచ్ అంటే టూ మచ్ చలి ఉంది. ఎట్లా చలి చంపేస్తుంది అసలు. పెద్దడి చలి ఎట్లుంది? ఎట్లుంది చలి? ఓ ఫుల్ ఘోరం. ఫుల్ ఘోరం. ఇది హీటర్ ఉంది గాయస్, మంచిగా హీటర్, జర వెచ్చగా ఉంది. ఫుల్ వేసి వేసుకొని అనుకుంటుంది. పులిహోర తింటావా? గుడికొచ్చావా?
ఏ పులిహోర అన్నిటి దగ్గర ఒక లెక్క ఉండదు మంచిగా ఉంటుంది ఇట్లా ఇక్కడికి చిక్కులు కదా ఇంట్లో ఏమైతుంది ఇప్పుడైతే మనం తిన్నకైతే ఆగినాం అనమాట లేస్తుంది ఏం అర్థమవుతలేదు తినేసి మళ్ళా సీదా రూమ్కి